ఇక కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రభుత్వం ఇఫ్తార్ విందులు సరే, మరి రంజాన్ తోఫా సంగతి ఏంటి అని చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారామె. ఎన్నికల వేళ చంద్రన్న తోఫాతో భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు నిధులు లేవు అనడం ముస్లింలను వంచడమేనని విమర్శించారామె. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 65 కోట్ల రూపాయలు కేటాయించడం ప్రభుత్వానికి భారమా అంటూ ఎక్స్ వేదికగా క్వశ్చన్ చేశారు షర్మిల. గతంలో తోఫా ఇవ్వనందుకే జగన్కు ముస్లింలు బుద్ధి చెప్పారు అని గుర్తు చేస్తూ మోదీకి భయపడి చంద్రబాబు ఆర్ఎస్ఎస్ భావజాలానికి అలవాటు పడ్డారని ఆరోపించారు. బీజేపీకి గులాంగిరి చేస్తూ మైనార్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 12 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు షర్మిల.